విద్వాంసం కావ్యరసలిహం దృష్ట్వా అహం ధన్యః అస్మి అని ఈ విధంగా ఈ దగ్గర వాక్యాలలో 2 వాక్యాలను తెలుసుకోవచ్చు. 25 పాఠాలు పూర్తి చేశాం. సంస్కృత ప్రవాహిని ఇప్పుడు మనం సంస్కృత ప్రవాహిని 26వ పాఠాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు దాకా మనం ఏకవచనాలే చెప్పుకున్నాం. అజంతాలకు కానీ హలంతాలకు కానీ ఏకవచనాలు మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు నేను బహువచనాలు చెప్పుకోబోతున్నా. సంస్కృతంలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని 3 విధాల వచనాలు ఉన్నాయి. తెలుగు మొదలైన వాటిలో తెలుగు భాషలో ఏకవచనము, బహువచనమే ఉన్నాయి. ఏకవచనం అంటే ఒకటి చెప్తుంది, ఒకదాని చెప్తుంది. బహువచనమేమో ఒకటి కంటే ఎక్కువ వాడుతుంది. కానీ సంస్కృతంలో ద్వివచనం అని కూడా ఇంకోటి ఉన్నది. ఏకవచనమేమో ఒకటి గాని చెప్తుంది. ద్వివచనం ఇద్దరిని గాని రెండింటిని గాని చెప్తుంది. బహువచనమేమో రెండింటి కంటే ఎక్కువైన వాడు. కాబట్టి సంస్కృతంలో ద్వివచనం అనేది ఇంకోటి ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? బహువచనాల గురించి చెప్పుకుంటున్నాం. ఇంతవరకు నేర్చుకున్నటువంటి అన్ని శబ్దాలకు బహువచనంలో ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఈ పాఠంలో. చూడండి, వీటికి బహువచనాలకి చక్కగా మనస్సుకు రావడం కోసం ఓ చక్కని ఇంకా శ్లోకాల మీదే నడుస్తాను నెమ్మదిగా. వాటిని ఈ గుర్తులతో అరశ్చ ఆరః తతశ్చ ఆవః మళ్ళీ ఇంకో మాట రండి. ఆశ్చ అయోయః స్యాచ్చ అవోవః అరశ్చ ఆరః తతశ్చ ఆవః ఆశ్చ అయః యః ఆశ్చ అయః యః అవః వః అరః ఆరః ఆవః. ప్రథమ ద్వితీయ విభక్తులలో ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు మీకేం తెలియలేదు కదా, ఇలా చెప్తే మీకేం తెలియలేదు. కానీ ఆహ అయః యః ఆహ అయః యః అవః వః అరః ఆరః ఆవః. వీటిలో మనం అకారాంత శబ్దాలు ఉన్నాయనుకోండి. అంటే రామః ఉంది, బాలః తీసుకుందాం. దానికి ఆహ చెప్పండి, బాలా. బాలా అంటే బాలురు అని అర్థం. అలాగే బాలిక అనుకోండి, స్త్రీలింగాలకు కూడా ఇదే ఉపయోగిస్తుంది. ఆహ చెప్పండి, బాలిక. ఆశ్చ అయః. హరి ఉందనుకోండి, హరిలో ఇకారం తీసేయండి, అయః చెప్పండి, హరయః. తర్వాత హరయః. సుమతి ఉంది, స్త్రీలింగానికి కూడా సుమతయః. ఇకారాన్ని స్త్రీలింగానికి కూడా సుమతయః. సుమతిలో ఇకారం తీసేసి అయః కలిపితే సుమతయః. తర్వాత వాణి ఉందని ఈకారాంత శబ్దం వాణి. ఈకారం తీసేసి యః కలపండి, వాణ్ యః వాణ్యః. ఆ తర్వాత ఒకటే ఉండే స్త్రీలింగమే ఉంటుంది కనుక. తర్వాత గురువు ఉందనుకోండి, గురువులో ఉకారం తీసేసి గురు అవః గురవః. అలాగే సుతను ఉందని స్త్రీలింగంలో సుతన్ వః సుతన్వః. ఆ తర్వాత వధువు శబ్దం ఊకారాంతం వధువు. దాంట్లో వధ్ ఊకారం పోతే వధ్ అవుతుంది, వధ్ వః వధ్వః. తర్వాత అర్హ అని పితృ
పితృ ఉందనుకోండి, రుకారం తీసేయండి, అరహ పితరహ. మాతృ మాతరహ, దీనికి కూడా మాతరహ. ఆరహ అన్నప్పుడు ఇది ఎక్కడ మనం రెండు రుకారాంత శబ్దం ఉంది. కర్తృ కర్తృ ఆరహ కర్తారహ. కర్తారహ. ఆవహ గో శబ్దం ఉంది, దాని గోకారం తీసేయండి, గో ఆవహ గావహ. అయిపోయింది, ఇంతే. ఇలా కలుపుకోవాలన్నమాట. ప్రసిద్ధ ఆశ్చ అన్నటువంటి వాడు ఆశ్చ అయోయ శ్యాచ శ్యాచ అవోవహ అవోవహ అరశ్చ ఆరహ అరశ్చ ఆరహ అరశ్చ ఆరశ్చ ఆవహ అరశ్చ ఆవహ. ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్రథమా విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి కూడా వచ్చేసింది ఇందులో. ఇప్పుడు బాలాహ ఉందనుకోండి, బాలాహ అంటే బాలాహ కూడా అనొచ్చు. బాలాహ అంటే బాలుడు, ఓ బాలుడారా అని కూడా అనొచ్చు అన్నమాట. సరే, ఇది చదివేస్తాను సూచనలో ఒక మాట, ఆ తర్వాత చాలా తేలిగ్గా ఉంటుంది మీకు సూచన. ఏకవచనం ఒకే పదార్థమును బోధించును. ఏకవచనం ఒక్కటే వస్తువును బోధిస్తుంది, పదార్థాన్ని బోధిస్తుంది. బహువచనము సంస్కృత భాషలో రెండింటి కంటే ఎక్కువ పదార్థములను బోధించును. రెండింటి కంటే ఎక్కువ పదార్థాలను బోధిస్తుంది. రెండు, అన్ని అజంత శబ్దములకును బహువచన రూపములు పుంలింగ స్త్రీలింగముల యందు ప్రథమలో వలనే సంబోధన ప్రథమలో కూడా ఉండును. ఇప్పుడు మనం అనుకున్న ఇవన్నీ కూడా ప్రథమలోను సంబోధన ప్రథమలోను కూడా ఉంటాయి. ప్రథమ సంబోధన ప్రథమ విభక్తులలో బహువచనమునందు అన్ని అజంత శబ్దములకును చివర ఉన్న అచ్చులు తొలగిపోవును. ఇప్పుడు వాటికి అన్నిటికీ చివర అచ్చులు తీసేసి కట్టాం. ఈ పైన ఉన్నటువంటి వాటిని అచ్చులు తొలగిపోవును. వారి స్థానమున పై శ్లోకంలో చెప్పబడినవి క్రమంగా చేరును. ఇవన్నమాట, ఇవన్నీ చేస్తాయి అన్నమాట. కింద ఉదాహరణలను జాగ్రత్తగా గమనింపుడు. కింద ఉదాహరణలు ఇచ్చాం. అకారాంత ఆకారాంతములకు ఆ అన్నది చేరును. చూపించాక కింద అకారాంతాలు ఆకారాంతాలు. బాలక అనే శబ్దం అకారాంత శబ్దం అయితే, బాలిక అనేది ఆకారాంత శబ్దం అయితే, బాలక బాలిక రెండింటికి ఆశ్చర్యం. పుంలింగంలోను స్త్రీలింగంలోను కూడా. ఇకారాంతములకు స్త్రీ పుంలింగముల యందు చివర అయహ చేరును. రవి పుంలింగము, శృతి స్త్రీలింగము. రవయ సూర్యులు సూర్యులారా, శృతయ శృతులు శృతులారా. అంటే ఏకవచనంలో ప్రథమా విభక్తిలోను సంబోధన ప్రథమా విభక్తిలోను కూడా. ఈ కారణంగా స్త్రీలింగముల చివర యహ చేరును. వాణి ఉంటే ఈ కారణం తీసేయండి, వాణు యహ కలపండి, వాణ్య వాణులు వాణులారా. అయితే ఈ కారణంలో పుంలింగాలు లేవు కనుక అది తీసేయండి. ఉకారాంత స్త్రీ పుంలింగ శబ్దముల చివర అవహ చేరును. గురువు అనుకోండి, ఉకారం తీసేసి గురు అవహ గురవహ. సుతను స్త్రీలింగం సుతను అవహ సుతనవహ. అలాగే గురు గురవహ గురువులు గురువులారా. సుతనవహ అంటే సుతనువులు సుతనువులారా. ఊకారాంత స్త్రీలింగముల చివర వహ చేరును. వధువు ఉంది ఊకారాంతం, ఊకారం తీసేయండి, వధ్వహ వధ్వహ. వధ్వహ అంటే వధువులు వధువులారా. వధువు అంటే మనం ఇటువంటి అర్థాలు చెప్పుకున్నాం. వధువు అంటేనేమో పెళ్లి కూతురు, స్త్రీ కోడలు, ఇలాగా అర్థాలు ఉన్నాయని చెప్పుకున్నాం. రుకారాంత స్త్రీ పుంలింగముల చివర అరహ చేరును. పితృ ఉంది అనుకోండి, రుకారం తీసేసి అరహ పెడితే పితరహ. మాతృలో రుకారం తీసేసి అరహ పెడితే మాతరహ. అలాగే పితరహ అంటే తండ్రులు తండ్రులారా, మాతరహ అంటే తల్లులు తల్లులారా. సరే, ఆ తర్వాత ఇక్కడ మనం చూపించేస్తున్నాం వీటి యొక్క స్వరూపం. ఇక్కడ బాలుడు ఏకవచనాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఏమో బహువచనాలు ప్రథమా విభక్తిలోను, బహువచనాలు సంబోధన ప్రథమా విభక్తిలోను వరుసగా ఉన్నాయి. బాలుడు అంటే బాలహ, బాలుడు అంటే బాలాహ, బాలుడారా అన్న బాలాహ. అలాగే నరుడు నరాహ నరాహ. వానరుడు వానరహ, వానరహ ఏకవచనం అయితే వానరాహ వానరాహ. మనుష్యుడు మనుష్యాహ మనుష్యాహ.
చెప్పుకుంటూ పోవచ్చు అన్నమాట. ఈ కాలం స్త్రీలింగాలకు వాణి ఉందనుకోండి, ఈ కాలం తీసేసి యహ పెడితే వాణ్య వాణ్య. అలాగే వేణి వేణ్య వేణ్య, నటి నట్య నట్య, ఆ విధంగా వస్తుంది అనమాట. పుంలింగం గురు శబ్దం ఉకారాంతం గురవ గురవ. అలాగే సాధవ సాధవ. ఈ చివర చూడండి, అస్మద్ యుష్మద్ తద్ ఏతద్ కిం అని. ఇవి కిం అంటే వీటికి అర్థాలు ఏమిటి? అస్మద్ అంటే నేను, యుష్మద్ అంటే నీవు, తద్ అంటే అతడు, ఏతద్ అంటే ఇతడు, కిం అంటే ఎవడు అనే శబ్దాలు అన్నమాట. సర్వనామ శబ్దాలు. వీటికి పై శబ్దములకు ప్రథమ బహువచన రూపములను తెలుపు వాక్యములు. మరి బహువచనాలు వీటికి కూడా తెలుసుకోవాలి కదా ఈ శబ్దాలతో పాటు. అందుకని తెలుపు వాక్యములు. నేను ఎవడను, అహం మేము ఎవరము, వయం కే అనాలి. అహం కహ వయం, అహం అని ఏకవచనం, వయం అనేది బహువచనం. అహం కహ వయం కే బహువచనంలో కే అవుతుంది. వయం కే, అహం కహ వయం కే. నీవు బాలుడవు, యూయం బాల, మీరు బాలుడు. త్వం బాల యూయం, త్వం అనే దానికి యూయం వస్తుంది. త్వం బాల యూయం బాల. సహ కహ, సహ అంటే అతడు ఎవడు, తే కే వారు ఎవడు. సహ అనే దానికి తే వస్తుంది అనమాట, కహ అనే దానికి కే వస్తుంది. ఏ కారణం వస్తుంది అనమాట, ఏం లేదు అక్కడ. ఆమె ఎవతే సాక, ఆమె ఎవతే అంటే సాక. బహువచనంలో తా అని అవుతుంది, తే కాదు. పుంలింగంలో తే అవుతుంది, స్త్రీలింగంలో తా అవుతుంది. తా అని దీని కూడా కా. తా కా వారు ఎవరు, ఇతడు ఎవడు. ఏషః కా, ఏషః కహ, ఏతే కే. దీని బహువచనంలో ఇదైతే అంటే తే వచ్చినట్టే ఏముంది పెట్టా అంతే. ఏతే కే, ఇతడు బాలుడు. ఏతే బాల, ఏతే బాల. ఈమె యువతే. ఇప్పుడు మరి ఏతాహ కా, తాహ అంటే ఏతాహ కా, ఏమి విశేషం లేదు. మీరు ఎవరు, యూయం. ఈ పుంలింగం కనుక యూయం కే, యూయం కే. మేము యుద్ధపటులము, వయం యుద్ధపట. వారు ఎవరు, వారు కార్మికులు, కార్మిక. వీరు ఎవరు, ఏదే కే, వీరు ధార్మికులు, ధార్మిక. మీరు చోరుడు కదూ, మీరు యూయం చోరాహనను, యూయం చోరాహనను. మేము చోరులము కాము, వయం చోరాహ నహి. అయితే ఇద్దరు వచ్చింది. అయితే అంటే తథాచే. మీరు ఎవరు, యూయం కే, మేము పాంథులము, పాంథ. ఇంకా స్త్రీలింగ వాక్యాలు. మీరు ఎవరు, స్త్రీలింగాల్లో తా అవుతుంది. మేము బాలికలము, బాలిక. ఏదైనా చెప్పండి. ఇక్కడ కూడా కొన్ని మరి వాక్యాలు మనం చెప్తాము. ఎందుకు ఈ సూచనలు అంటే పాఠం అన్నమాట. ఈ రుకారాంత స్త్రీ పుంలింగ శబ్దముల చివర ఆర్హాచ్యును అంటే ఏమిటి? రెండో రకమైనటువంటి రుకారాంత శబ్దాలకి ఆర్హా చేరుతుంది. కర్తృ, స్వశ్రు, ఇవి రెండో రకమైనటువంటి రుకారాంత శబ్దాలు. కర్తారహ అంటే కర్తడు, కర్తవార. స్వసారహ అంటే చెల్లెండ్రు, చెల్లెండ్రులారా. ఓకారాంత స్త్రీ పుంలింగ శబ్దముల చివర ఆవహ చెరును. గో అనే శబ్దం ఉంది అనుకోండి, గు ఓకారపతి గు ఆవహ గావహ. ఎద్దులు, ఎద్దులారా, ఎద్దులారా రెండు అర్థాలు వస్తాయన్నమాట. గోవులు, గోవులారా. 4 పై అజంత శబ్దములను వాక్యములలో ఉపయోగించుటకు అస్మద్ నేను, యుష్మద్ నీవు, తద్ అతడు, ఏతద్ ఇతడు, కిం ఎవడు అనే శబ్దములను కూడా బహువచన రూపములను తప్పక నేర్చుకున్నవలేము. శబ్దములకు కూడా బహువచన రూపములను తప్పక నేర్చుకున్నవలేము. ఇంతకు పూర్వము అహం అంటే నేను, త్వం అంటే నీవు, సహ అతడు, ఏషః ఇతడు, కా ఎవడు, సా ఆమె, ఏషా ఈమె, కాయవతే అని పై శబ్దముల ఏకవచన రూపములను త్రిపుంలింగములను తెలుసుకున్నాం. ఇప్పుడు వారి బహువచన రూపములను ప్రథమలో ముందు తెలుసుకుందాం.
రసమద్ అనే శబ్దం తెలుసుకోండి. రసమాయాం ఏకవచనే, రసమాయాం బహువచనే. ఏకవచనంలో ఎలా ఉంటుంది? బహువచనంలో. అహం అనే దానికి వయం మేము, మనము అని కూడా మేము మనం. అహం అంటే నేను, వయం అంటే మేము మనం. యుష్మత్ శబ్దానికి ప్రథమాయాం ఏకవచనే, త్వం అంటే నీవు, యూయం మీరు త్వం నీవు, యూయం మీరు. తద్దనే శబ్దంలో ప్రథమాయాం ఏకవచనే సహ ఉంటుంది. బహువచనంలో తే తే అంటే వారు, తా అంటే వారు. స్త్రీలింగంలో సా అంటే తా అనేది. ఇక్కడ తే స్త్రీలింగంలో తా అని బహువచనంలో ఉంటుంది. దీని వీటికి సంబోధన ఉండదు. ఏతద్ అనే శబ్దానికి పుంలింగంలో భేదం ఉంటుంది కొంచెం. ఏష అంటే ఇతడు, ఏతే వేరు, ఏషా ఇమే, ఏతాహ. అక్కడ ఏముంటే ఇక్కడ ఆ ఉంటుంది అన్నమాట. ఏతా. కిం శబ్దము పుంలింగం నందు భేదం ఉంది. ఎట్లా ఉంది? ప్రథమాయాం ఏకవచనే, పుంలింగంలో కహ, బహువచనంలో కే. అలాగే స్త్రీలింగంలో క బహువచనంలో. ఇక్కడ తక్షణ ఇందాక చెప్తున్నట్టుగా వరకు వస్తున్నాం. ధేనువు, ధేనువు ఏకవచనంలో అయితే అవహ చెప్పండి. ధేనువులు, ధేనువులారా. అలాగే భీరువు, భీరువు భీరవ, భీరువులు భీరువులారా. అలాగే సుతనువు, సుతనవ, సుతనవ, సుతనవ అంటే సుతనువులు సుతనువులారా. ఇలాగే చక్కగా ఇంత వరుసగా రాశానికి ఇవి చక్కగా మీరు తెలుసుకోవచ్చు. తర్వాత చెట్టు చివరి చూడండి. అస్మద్, యుష్మద్, తద్, ఏతద్, కిం. నేను, నీవు, అతడు, ఇతడు, ఎవడు, ఇది. మనం ఎవరము? పుంలింగం అయితే మనము బాలికలము. స్త్రీలు చెప్తున్నాం అయితే వయం, వయం కా. మనము బాలికలము అంటే వయం బాలిక. వారు ఎవరు? తాహ, వారు సంఘసేవికలు. సంఘసేవిక అంతే. సేవికే అనుకోండి, పుంలింగం కాదు. సేవికలు. వీరు ఎవరు? ఏతాహ, వీరు కూడా సంఘసేవికలే. ఏతాహ సంఘసేవికా. ఎవరు చతురలు, ఎవరు చతురలు కారు? వీరు చతురలు కారు. ఏతాహ చతురా, వీరు చతురలు. చతురా. మేము ధన్యులము. పుంలింగం వయం ధన్య, మీరు ధన్యులరు. పుంలింగం. వారు ధన్యులు, మీరు కృతార్థులు. ఏదే కృతార్థ. ఎవరు ధన్యులు కారు? కే ధన్యా. పుంలింగం అయితే ఏమవుతుంది? తెలుగు అయితే కావచ్చు. దీర్ఘం అవుతుందంటే పుంలింగానికి ఏమో ఏ, స్త్రీలింగానికి ఏమో ఆ వస్తుంది బహువచనంలో. అంతే. అలాగే ఇవన్నీ చక్కగా చూసుకోవచ్చు. చివరి చూడండి. మేమును చెప్పండి. వయంచ, మనమును. వయంచ మేము, మనం. మేమును మనమును రెండింటికి కూడా వయంచ. తెలుగులో ఉన్నట్టుగా మనం లేదు. వయంచ, వయంచ. మీరు అంటే యూయంచ, వారును అంటే తేజ, వీరును అంటే ఏకేజ. ఎవరైనాను కేచ, కే అపి, కే అపి భారతీయులమే. చూడండి. వయంచ, వయంచ, యూయంచ, తేజ, ఏదేజ, కే అపి భారతీయా. ఇదే స్త్రీలింగం అయితే వయంచ, వయంచ, యూయంచ. అక్కడి నుంచి మాత్రం భారతీయా. అక్కడ మాత్రం ఆహనే స్త్రీలింగాలు వస్తాయి కనుక భారతీయా. ఈ మానవ సమాజము నందు ఏతస్మిన్ మానవ సమాజే కొందరు కేచన, కేచన సజ్జనుడు, కొందరు కేచన దుర్జన. అనే విధంగా 27వ పాఠాన్ని మొదలు
ఇంత పూర్వం మనం అజంత శబ్దాలకు బహువచన రూపాలని ప్రథమా విభక్తిలోను సంబోధన ప్రథమా విభక్తిలోను నేర్చుకున్నాం. బహువచన అన్ని శబ్దాలకు పుంలింగాలకి స్త్రీలింగాలకి అన్నింటికీ కూడా ఏం చేశాం? ప్రథమా విభక్తిలోను సంబోధన ప్రథమా విభక్తిలోను బహువచనాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ద్వితీయ విభక్తి గురించి మాట్లాడదాం. ద్వితీయ విభక్తికి ఒక శ్లోకం అని చెప్తున్నా. పుంసి నకారః సదీర్ఘపూర్వః స్త్రియాం విసర్గః సదీర్ఘపూర్వః గోశబ్దస్య తు గా పుంసి తథా స్త్రియాం ద్వితీయా విభక్తి విషయే పుంసి నకారః సదీర్ఘపూర్వః స్త్రియాం విసర్గః సదీర్ఘపూర్వః పుంసి నకారః సదీర్ఘపూర్వః స్త్రియాం విసర్గః సదీర్ఘపూర్వః. అంటే దీని అర్థం ఏమిటంటే పుంలింగంలో ఇది నకారం అంటే ఇది వస్తుంది, నకారం అంటే ఇది నకారం కూడా వస్తుంది పుంలింగాలలో శబ్దానికి చివర. స్త్రీలింగాలలో విసర్గ వస్తుంది. వస్తే దీని వెనకాల ఏ శబ్దం అయితే ఉందో దాని చివరన అచ్చు దీర్ఘమైపోతుంది. ఇంతే ఇంతే. ఏమిటిది? బాలాలు లేకపోయింది పుంలింగం. బాల అనేది శబ్దం, అకారాంత శబ్దం. దీనికి పుంసి నకార సహ దీర్ఘపూర్వ, దాని వెనకాల ఉండే అచ్చు కాస్త దీర్ఘమైపోయింది. బాలా అన్నది అంతే అంతే అంతే. పుంసి నకార, నకార అంటే నకారం వస్తుంది. దాని వెనకాల ఏ అచ్చుందో ఆ అచ్చు కాస్త దీర్ఘం. ఏ అచ్చున్నా సరే, ఏ శబ్దానికి అయినా సరే పుంలింగాల్లో నకారం వస్తుంది. ద్వితీయ విభక్తిలో దానికి వెనక ఉండేటువంటి అచ్చు దీర్ఘమైపోతూ ఉంటుంది. అంటే అర్థం నేను లన్ గురించి అని ఉంటుంది కదా. ద్వితీయ విభక్తులు లన్ అంటే బాలుడు బాలులను అని ద్వితీయ విభక్తులు, లేకపోతే బాలాన్ ప్రతి బాలును గూర్చి ఆ అర్థంలో వస్తుంది. ఇంతే. ద్వితీయ విభక్తిలో పుంలింగాలైతే నకారం కూడా వస్తుంది, స్త్రీలింగాలైతే విసర్గ వస్తుంది. బాలిక ఉందనుకోండి, బాలిక దీనికి అసలు దీర్ఘం ఉండనే ఉంది, దానికి విసర్గ కాబట్టి అంటే బాలిక. వంశీ నకార దీర్ఘ సహ అంటే అది దీర్ఘపూర్వకం, దీర్ఘం ఉంది అన్నట్టు అవుతుంది అనమాట. అలాగే స్త్రీయాం విసర్గ సహ దీర్ఘపూర్వ, దాని వెనకాల ఉండే అర్థం దీర్ఘం అవుతుంది అని అర్థం అన్నమాట. ఇంతే ద్వితీయ విభక్తులు మనం చెప్తాయి. కానీ గోశబ్దస్యతు, గోశబ్దానికి అయితే గో అనే శబ్దం ఉంది, ఓకారాంత శబ్దం. దానికి ఒక్కదానికి ఏమవుతుందంటే గా అని అవుతుంది. అది పుంలింగంలోనూ స్త్రీలింగంలో కూడా అంతే. గా అనేది పుంలింగ స్త్రీలింగాల్లో రెండింటిలోనూ కూడా అవుతుంది అన్నమాట. అంటే పుంలింగము అలాగే స్త్రీలింగంలో కూడా అవుతుంది అన్నమాట. గా పుంసి తథా స్త్రీయం, పుంసి పుంలింగం నందు, తథా అలాగే స్త్రీయాం స్త్రీలింగం నందు కూడా ఉంటుంది అన్నమాట. తేడా ఉంటుంది. కాబట్టి పుంసి నకార చెప్పండి మాట పెట్టి. పుంసి నకార సదీర్ఘపూర్వ సదీర్ఘపూర్వ స్త్రియాం విసర్గ సదీర్ఘపూర్వ గోశబ్దస్య తు గా పుంసి తథా స్త్రియాం ద్వితీయా విభక్తి విషయే. తర్వాత అజంత శబ్దములకు బహువచనమున ద్వితీయా విభక్తి సంజ్ఞను తెలుపు శ్లోకం. ఇప్పుడు మనం నేర్చుకున్నది ద్వితీయా విభక్తిని సంపూర్ణంగా నేర్చుకున్నాం అన్ని శబ్దాలకు. ఎలాగంటే ఇప్పుడు చూడండి, హరి అనుకోండి పుంలింగం హరి. ద్వితీయ విభక్తిలో హరులను అనానికి హరీన్ అంటే నకారం వచ్చింది, దీర్ఘం వచ్చింది. హరీన్ హరి. హరి ఏకవచనంలో ఉంటే హరీన్. గురువు అనుకోండి గురుం గురూన్.
చెప్పినట్టుగానే ఏది ఉంటే అర్థగా తీర్థం ఇంకేమి పితృవు అంటే పితృవు ఉంది దాన్ని తీర్థం పితృవు అయిపోయింది నకారం పడవచ్చు. అలాగే స్త్రీలింగాలకు గోశబ్దానికి మాత్రం గా కదా. అలాగే స్త్రీలింగాల్లో బాలిక ఉంది, బహువచనంలో బాలిక అంటే చాలు. అలాగే ఇంకా సుమతి ఉందనుకోండి, సుమతి విసర్గ వస్తుంది, దాని వెనకాల వస్తుంది సుమతి. వాణి ఉందనుకోండి, అసలే తీర్థం ఉంది, విసర్గ పెట్టండి వాణి. వాణులను 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 కూర్చి వాణి ప్రతి అంటే సరిపోతుంది. మాతృ మాతృ. అలాగే స్వశ్రు స్వశ్రు అంటే ఎక్కువ శబ్దానికి మాత్రం గా. ఇప్పుడు సూచనలు పుంలింగ శబ్దములకు మాత్రమే క్రిందటి పాఠంలో ఆ ఈ ఉ రు రు ఓ అచ్చుడు చివరి గల శబ్దములకు రు రు అని ఇచ్చామంటే 2 రకాలు ఉన్నాయి, 2 రకాలైనవి అంచేత రు రు అని ఇచ్చాం. రు 1 రు 2 అంటే ఒక రకం, 2వ రకం అని అంటాం. పితృశబ్దం మొదలైనవి, కర్తృశబ్దం మొదలైనవి. ఓ అచ్చుడు చివరి గల శబ్దములకు అంటే అజంత శబ్దములకు ప్రథమ సంబోధన ప్రథమలలోని బహువచన రూపములను స్పష్టముగా తెలుసుకుని వాక్యములలో ఉపయోగించినారు. ప్రథమ సంబోధన ప్రథమ. ఇక పూర్వపు అజంత శబ్దములకే ద్వితీయ విభక్తిలోని బహువచన రూపములు ఎట్లుండునో తెలుసుకుందాము. ద్వితీయ విభక్తిలో అజంత పుంలింగ శబ్దములకు అన్నిటికీ చివర ద్వితీయ విభక్తిలో ను అంటే నకార పళ్ళు చేరును. అజంత పుంలింగ శబ్దాలకు అన్నిటికీ కూడా చిట్ట చివర ద్వితీయ విభక్తిలో నకార పళ్ళు చేరుతుంది. ఇది చేరినప్పుడు దీని వెనుక ఏ అచ్చు ఉన్నదో అది దాని దీర్ఘముగా మారుతుంది. ఏ అచ్చు ఉంటే ఆ అచ్చు దీర్ఘమే వచ్చేస్తుంది, ఇంకేం మారదు. గోశబ్దములకు మాత్రము పుంలింగ స్త్రీలింగముల యందు గా. అర్థమైందా? సరే, ఇక్కడ మనం చూపించాగా క్రింది ఉదాహరణములను చూడు. వీటిలో అన్ని శబ్దములకు చివర నకార పళ్ళు చేరినది మరియు దాని వెనుక ఉన్న అచ్చు దీర్ఘమైనది. బాలం ఏకవచనం, బాలాన్ పుంలింగం కనుక. కపిం కపీం, గురుం గురూన్, పితరం పితృన్, కర్తారం కర్తృన్, గాం గా. శబ్దాన్ని మనం గా అనుకున్నాక తర్వాత 2 అస్మద్. ఇవి తప్పుడా మనం ఎట్ట ఉంటూనే ఉంటాయి, సర్వనామ శబ్దాలు కూడా ఉపయోగిస్తూ ఉండాలి కదా. అందుకని ద్వితీయ ఎట్లా ఉండాలి చెప్పాలి. అస్మద్ శబ్దములకును యుష్మద్ శబ్దములకును. అస్మద్ శబ్దము నేను, పుంలింగే స్త్రీలింగే చ. అస్మద్ అనేది యుష్మద్ స్త్రీలింగంలో కూడా ఉంటుంది కదా. ద్వితీయాయా మా మా ఏమో ఏకవచనంలో నేర్చుకున్నాం. అస్మాన్ నహ, ఇందులో కూడా నకారం వస్తుంది, దీర్ఘం వస్తుంది. అస్మాన్ నహ, నహ కూడా దీంట్లో ఉపయోగిస్తుంది అన్నమాట. అస్మాన్ అహం మాం అస్మాన్ మా 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 2 ఉపయోగించుకున్నాయి కదా. అస్మాన్ నహ. తర్వాత యుష్మత్ శబ్దానికి పుంలింగే స్త్రీలింగే చ యుష్మాన్ అంటే నిన్ను ఏకవచనం. రెండవ వైపు కూడా ఇది కూడా చూద్దాం. ఇది చూస్తే కూడా కలిపేస్తే సరిపోతుంది. అజంత స్త్రీలింగ శబ్దములకు అన్నిటికీ చివర ఏకవచనమున 0 చేరినట్లే బహువచనమున విసర్గము చేరును. అంటే ఇదిపై పట్టుబడి విద్యార్థులు అది చెప్తున్నాం అన్నమాట. అటు విసర్గము చేరినప్పుడు దాని వెనుక ఉన్న అచ్చు చివరిలో శబ్దములోని చివరి అచ్చు దాని దీర్ఘంగా మారు. ఓ శబ్దములకు మాత్రము గా అని పుంలింగములో వలనే ఉండును. క్రింది ఉదాహరణములను చూడు. వీటిలో అన్ని శబ్దములకు చివర విసర్గము చేరినది మరియు దాని వెనుక ఉన్న అచ్చు దీర్ఘమైనది. శబ్దము చివర సహజముగా దీర్ఘము ఉన్నదో అది దీర్ఘంగానే ఉంటుంది. అసలే దీర్ఘం ఉంటే ఆ దీర్ఘం దీర్ఘంగానే ఉంటుంది. స్త్రీలింగే ఏకవచనం బహువచనం. ఆ బాలిక అని ఇందనుకోండి, ద్వితీయ విభక్తిలో ఏకవచనంలో బాలిక, బహువచనంలో బాలిక విసర్గం వస్తుంది. అది దీని దీర్ఘం ఉండనే ఉంది కనుక ఏం రావాలి. సుమతి ఉంది, సుమతి. వాణి ఉంది, వాణి. సుతను ఉంది, వధువు ఉంది, వధువు.
మాతరం ఉంది, మత్తు. ప్రసారం ఉంది, రసురు. భూశబ్దానికి గా ఉంది, గా అంటే అవి అర్థాలు కూడా రాశాం పక్కన, అవి కూడా చూసుకోవచ్చు. 2 అస్మద్ అంటే నేను, యుష్మత్ అంటే నీవు శబ్దములకు స్త్రీ పుంలింగములందు భేదం లేదు. దీని ఉదాహరణలు ముందు వైపున ఇయ్యబడినవి. వీటికి ఉదాహరణలు దొరికించాం. 3 తద్ ఏతద్ శబ్దములకు ద్వితీయంగలి రూపములు స్త్రీలింగముల వైపు ఉండును కింద ఉదాహరింపబడుతున్నవి. తద్ శబ్దము నాగరికులను తెలుగుతాం. ఏకవచనము బహువచనము. ద్వితీయ విభక్తులు తా బహువచనంలో తా అంతే తీసుకోవడమే. తర్వాత ఏతద్ అనే శబ్దానికి ఏతా ఏతా ఏనాహని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత కిం శబ్దానికి కాం కా బహువచనంలో కా ఇంతే. చూడండి, నేను మొట్టమొదటి నుంచి వాక్యాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఎవడు ఎవరిని గురించి వచ్చినాడు, సంప్రతి ఆగత. నేను నిన్ను గూర్చి వచ్చినాను, నీవు నన్ను గూర్చి వచ్చినావు. సంప్రతి ఆగత, ప్రతి ఆగత. ఈ ఏకవచనాలు మనం ఇదివరకు నేర్చుకున్నదే కనుక మళ్ళీ మాట రిపీట్ చేస్తున్నాం కనుక ఇది అక్కర్లేదు, మీరు చూసుకోవచ్చు. తర్వాత బహువచనంలో ఎవరిని గురించి వచ్చినారు. పుంలింగం అయితే కే కాం ప్రతి ఆగత. అది కే కాం ప్రతి. పుంలింగంలో కే వస్తుంది అనుకున్నాయి కదా. కే కాం ప్రతి అంటే నకార పుంచనకార ప్రదీర్ఘపూర్వం ఉంది కదా. కే కాం ప్రతి ఆగత. మేము మిమ్ములను గురించి వచ్చినాము, మీరు మమ్ములను గురించి వచ్చినారు. యుష్మాన్ ప్రతి ఆగత, అస్మాన్ ప్రతి ఆగత. అంతే. వయం యుష్మాన్ ప్రతి ఆగత, యూయం అస్మాన్ ప్రతి. మేము మిమ్మల్ని గురించి వచ్చాం, మీరు మమ్మల్ని గురించి వచ్చాం. ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. గదా ఈ బాలులు ఆ బాలులను గురించి వెళ్ళినారు. తాను బాలాను గదా. ఏతే బహువచనంలో అట్లా వస్తాయి. ఏతే బాలా తాను బాలాను ప్రతి గదా. పుంలింగంలో పుంలింగంలో తే అని వస్తుంది. స్త్రీలింగంలో తా. అది ఏతే ఏకేక్షణ అంటే ఏతే పుంలింగంలో ఏతా స్త్రీలింగంలో తే ఏతే తా ఏతా స్త్రీలింగంలో. ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. కే కాం ప్రతి గత. ఈ బాలు ఆ బాలులను గురించి వెళ్ళినారు. తాన్ బాలాన్ ప్రతి గత. ఏదే బాల తాన్ బాలాన్ ప్రతి గత. ఎవరు ఎవరిని గురించి వచ్చినారు. ఆగత. ఈ కవులు ఆ కవులను గురించి వచ్చినారు. కవీన్ అంటే దీర్ఘం వస్తుంది. నగారప్పుడు దానికి దీర్ఘంగా కవీన్ ప్రతి ఆగత. ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. ఆ సాధువులు సాధవ గురువులను గురించి వెళ్ళినారు. అని ఈ విధంగా కూడా జాగ్రత్తగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ బాగా ఉదాహరణ ముఖ్యంగా ఉదాహరణ ఇచ్చాను కనుక వాటిని బట్టి కూడా పైన ఇంకా ఈ పైన చెప్పాను కొన్నింటిని వాటిని కూడా చూసుకొని చేసుకోవచ్చు. బహువచన వాక్యం. ఆ బాలకుడు ఎవరు. తే బాలకా కే. అది అప్పుడు అబ్బాయి అడుగుతుంది చూడండి. తే బాలకా కే. తే బాలకా కే. వారు ఎవరిని గురించి వచ్చినారు. చూడండి, ప్రథమ ద్వితీయ అవన్నీ నలుగుతున్నాయి. కే బహువచనంలో తే బాలకా కే. తే కాన్ ప్రతి ఆగత. కాన్ ద్వితీయ విభక్తి. కాన్ నకార పురుషనకార సదీర్ఘ పూర్వ. వారు మా భ్రాతరు. తే మమ భ్రాతరః. తే మమ భ్రాతరః. భ్రాతరః అర్థం అవుతుంది కదా. భ్రాతరః. వారు మిమ్ములను గురించి
युष्मान् प्रति आगता ते ते बालकाः के ते युष्मान् प्रति आगता वारु मा भ्रातरु ते युष्मान् प्रति आगता वारु मम्मुలను గూర్చి ఎందుకు వచ్చినారు ते अस्मान् प्रति किमर्थम् आगता ते अस्मान् प्रति किमर्थम् आगता వారు మమ్మల్ని గూర్చి ఎందుకు వచ్చినారు వారు మిమ్ములను గూర్చి ఎందుకు మమ్ములను ఇబ్బందిగా వారు మిమ్ములను ఒక ప్రశ్నలను అడుగుట కొరకై వచ్చినారు ते युष्मान् एकं प्रश्नं प्रष्टुम् आगता ते युष्मान् एकं प्रश्नं प्रष्टुम् आगता ఒక ప్రశ్న అడగడం కోసం వచ్చారు ते युष्मान् एकं प्रश्नं प्रष्टुम् आगता कौलारा कवयः ये प्रथमाविभक्तिలోను సంబోధన ప్రథమావిభక్తిలో ఒకటి ఉంటాయి కదా కవయః మీరు అందరూ యూయం సర్వే అపి ఎప్పుడు ఇక్కడకు వచ్చినారు కదా అత్ర ఆగతాః కవయః యూయం సర్వే అపి కదా అత్ర ఆగతాః మేము అందరము వయం సర్వే అపి ఇక్కడకు అత్ర ఇప్పుడే వచ్చినాం దేవ ఆగతా వయం సర్వే అపి అత్ర అద్యయేవ ఆగతా వారు ఎవరు వారు మా గురువులు తే మమ గురవః వీరు ఎవరు వీరు మా భ్రాతరు ఏతే మమ భ్రాతరః సరే ఈ విత్తక్షని కూడా మీరు చక్కగా జాగ్రత్తగా చూసుకోవచ్చు బహువచన వాక్యాలు సోదరులారా సోదరీమణులారా మణయః ఇకారంతో మణయః ఈ దినం ఏతత్ దినం బహు సుదినము ఉపన్యాసం మొదలు పెడుతున్నాడు మొట్టమొదటి ఏతత్ దినం మహాశయులు మీరు అందరూ సర్వే అపి ఈ గ్రామమును గూర్చి గ్రామం ప్రతి నపుంసకలింగం ఏతత్ గ్రామం గ్రామ సిద్ధం పుంలింగం నపుంసకలింగం కూడా ఉందన్నమాట ఇచ్చినారు ఈ సమావేశము మా యొక్క స్మస్య నేత్రద్వయం వరకు నేత్రద్వయాయ ఆనందప్రదం అయినది సంజాతః ఏమిటి సమావేశం కనుక సమావేశం ఆనందప్రదః సంజాతః ఈనాడు ఎంతమంది ఉపన్యాసకులను కవులను కవీన్ గురువులను సారస్వత భ్రాతలను ఈ గ్రామమునందు ఏకస్మిన్ గ్రామే సమావిష్టులైన వారినిగా సమావిష్టాన్ చూచి దృష్ట్వా వయం సంతుష్టా ఇది గమనించబడుతుంది అద్య ఉపన్యాసకాన్ కవీన్ గురువున్ సారస్వత భ్రాతృన్ ఏతస్మిన్ గ్రామే సమావిష్టాన్ దృష్ట్వా వయం సంతుష్టా అది నైక్యం మీకు వాక్యం ఇలా చూసుకోవచ్చు తర్వాత చూడండి మరి ప్రశ్న ఎవతే స్త్రీలు కాదు ఎవరిని గురించి వచ్చినది ఇవన్నీ ఏకవచనాలు ఎవరు మనం అడిగినవే కాబట్టి వీటిని చెప్పుకోక్కర్లేదు బహువచనాలు చూడండి ఎవరిని మీకు తెలిసినవి కనుక మేము వదిలేస్తున్నాం ఎవరు ఎవరిని గురించి వచ్చినారు ప్రతి ఆగత స్త్రీ కాదు కనుక పుంలింగంలో ప్రకారం వస్తుంది ప్రతి ఆగత చూడండి పకారానికి ముందున్న విసర్గని పుష్పాన్ని పలకాలి ప్రతి ఆగత విధంగా పలకాలంటే ఇంకా ప్రతి ఆగత గకారానికి ముందుండే విసర్గని అని పలకాలి పకారానికి ముందుండే విసర్గని ప్రతి
మనకి రెండింటికి ఉదాహరణ దీంట్లో ఉంది. కా కా ప్రతి ఆగత, ప్రతి ఆగత. సమాధానం మేము వయం మిమ్ములను గూర్చి యుష్మాన్ ప్రతి వచ్చినాము. ఆగత వయం యుష్మాన్ ప్రతి ఆగత, వయం యుష్మాన్ ప్రతి ఆగత. మీరు మమ్ములను గూర్చి వచ్చినారు. వయం అస్మాన్ ప్రతి ఆగత. వయం యుష్మాన్ ప్రతి ఆగత, వయం యుష్మాన్ ప్రతి ఆగత. వయం అస్మాన్ ప్రతి ఆగత. వయం అస్మాన్ ప్రతి ఆగత. ఎవరు ఎవరిని గుర్చి వెళ్ళినారు? ప్రతి గత. ప్రతి గత. ఈ బాలికలు ఆ బాలికలను గుర్చి వెళ్ళినారు. ప్రతి గత. ఎవరు ఎవరిని గుర్చి వచ్చినారు? ప్రతి ఆగత. ఆ సుబుద్ధులు ఈ సుబుద్ధులను గురించి వచ్చినారు. సుబుద్ధి ప్రతి సుబుద్ధి శబ్దం కదా. సుబుద్ధి ప్రతి విసర్గ వస్తుంది, అని వెనకాల ఏది వస్తుంది కదా. సుబుద్ధి ప్రతి ఆగత. ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు? ఈ సుదతులు ఆ సుదతులను గురించి అంటే గదా. ఎవరు ఎవరిని ఉద్దేశించి నిలుచున్నారు? ఈ సుతనువులు ఆ సుతనువులను ఉద్దేశించి ప్రతి పిత. సరే, ఇలాగే వాక్యాలు ఉన్నాయి, బాగా చక్కగా అర్థం ఉంటాయి. తర్వాత బహువచన వాక్యాలు. ఆ బాలికలు ఎవరు? స్త్రీలింగం కనుక వారు ఎవరిని ఉద్దేశించి వచ్చినారు? ఉద్దేశ్య ఆగత. ఉద్దేశ్య ఆగత. ఉద్దేశ్య ఆగత. వారు మా భ్రాతలు. వారు మిమ్ములను ఉద్దేశించి వచ్చినారు. వారు మమ్ములను ఉద్దేశించి ఎందుకు వచ్చినారు? అస్మాన్ ఉద్దేశ్య సమానం. వారు మిమ్మలను ఒక సమస్యను అడుగుట కొరకై స్త్రీలింగం ఆగత. సుతులారా సుమతయ మీరు అందరూ అవి ఇక్కడకు ఎప్పుడు వచ్చినారు? కదా ఆగత. మేము అందరము ఇక్కడకు ఇప్పుడే వచ్చినాము. అదే అందరం ఇప్పుడప్పుడు సర్వా చెప్తారు. ఎందుకంటే చెప్పాం. వారు అందరూ ఎవరు? సర్వాపి. వారు అందరూ మా బంధువనితలు. వీరు ఎవరు? వీరు మా యొక్క దుహితరు. వీరు ఎవరిని గురించి వచ్చినారు? ఎవరిని ప్రతి ఆగత. వీరు ఆ విద్యార్థులను గూర్చి వచ్చినారు. విద్యార్థులను గూర్చి. విద్యార్థిని అంటే విద్యార్థిని ప్రతి ఆగత. వారు ఎవరిని గుర్చి వచ్చినారు? వారు ఆ వధువులను గూర్చి వచ్చినారు. అని ఈ విధంగా ఇవి వాక్యాలు ఉన్నాయన్నమాట. సరే, బాలికలారా సుమతులారా విద్యార్థినులారా విద్యార్థిన్య
యా వస్తుంది కదా ఈ కాలం కాదు వేడి సుపటువులారా వధువులారా మాతలారా మాతలారా అర్హ వస్తుంది కదా ససలారా దీర్ఘం వస్తుంది మీ కొరకు నమస్కారం నమో వహ నమో వహ ఎలా ఉంటాయి అంటే ఆ పద రూపాలు మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అని అంటే ఇక్కడ రాసినాయి విస్తు తృతీయ ఈ శ్లోకం ఒక మాట అనండి విస్తు తృతీయ ధ్యస్తు చతుర్థ్యాం పంచమ్యాంచై బహుషు సమానం మరి ఒక మాట విస్తు తృతీయ ధ్యస్తు చతుర్థ్యాం తథ రెండో అక్షరం వాడాలి వ్యస్తు చతుర్థ్యాం పంచమ్యాంచై బహుషు సమానం ఐరేభ్యోద్వయం అకారాంతతః తృతీయాదికే విభక్తిత్రయే ఇప్పుడు చెప్పేవి తృతీయా విభక్తి మొదలు ఎంతవరకు దాకా చతుర్థి పంచమి వరకు మూడింటికి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు ఇక్కడ రాసింది చూడండి. దిహి అనేటువంటిది తృతీయా విభక్తిలో వస్తుంది. దిహి అనేది దేంట్లో వస్తుంది? తృతీయా విభక్తిలో వస్తుంది. ఇప్పుడు చూడండి సీత ఉందనుకోండి, సీత దిహి కలపండి, సీతాభిహి. హరి హరిభిహి, గురు గురుభిహి, అలాగే వాణి వాణిభిహి, సుమతి సుమతిభిహి, గౌరీ గౌరీభిహి, అలాగే గురు గురుభిహి, సుతను సుతనుభిహి, వధూ వధూభిహి, పితృ పితృభిహి, మాతృ మాతృభిహి, అలాగే కర్తృ కర్తృభిహి, తర్వాత శ్వశ్రు శ్వశ్రుభిహి, గో గోభిహి. అన్నిటికీ బహువచనాలలో తృతీయ విభక్తిలో దిహి అనేది చేరుతుంది. చేతన్ చేన్ తోడన్ తోన్ అనేటువంటి బహువచనాలలో అజంత శబ్దాలకు బహువచనాలలో తృతీయ విభక్తిలో దిహి చేరుతుంది. దాని తెలుగు ప్రత్యయాలు చేతన్ చేన్ తోడన్ తోన్. తోన్ వచ్చినప్పుడు సహా కూడా ఉపయోగించవచ్చు. గురువి సహా అని ఉపయోగించచ్చట. తర్వాత చతుర్థి విభక్తిలోను పంచమీ విభక్తిలోను కూడా భ్య అనే ఉంటుంది. చతుర్థి విభక్తిలోను భ్య అనే ఉంటుంది, పంచమీ విభక్తిలో కూడా భ్య అని ఉంటుంది. చూడండి ఇక్కడ సీత సీతాభ్య, రమ రమాభ్య, అలాగే హరి హరిభ్య, తర్వాత సుమతి సుమతిభ్య, వాణి వాణిభ్య, గురు గురుభ్య, సుతను సుతనుభ్య, వధు వధూభ్య, పితృ. అలా అన్ని శబ్దాలకు కూడా భ్య అనే చతుర్థిలోను వరకు కై అనే అర్థంలో చతుర్థి విభక్తిలోను. తర్వాత పంచమీ విభక్తిలో కూడా భ్య అనేది వలన కంటే పట్టి నుండి ఉన్నాయి. వాటి బదులు భ్య అనేది చతుర్థిలోను పంచమిలో కూడా వస్తుంటున్నాయి కదా. కాబట్టి భ్య అంటే పంచమీ విభక్తిలో కూడా వస్తాయన్నమాట. కాబట్టి తృతీయ విభక్తిలోను చతుర్థి విభక్తిలోను పంచమీ విభక్తిలోను ఇవి వస్తాయి. తృతీయ విభక్తిలో భి అని, చతుర్థి విభక్తిలో భ్య అని, పంచమీ విభక్తిలో కూడా భ్య అని వస్తాయి. శబ్దానికి చివర వస్తే తృతీయ విభక్తికి ఏమో చేతం చేతోడంతో, చతుర్థి విభక్తికి ఏమో కొరకుంటాయి, పంచమీ విభక్తికి ఏమో వలనం కంటే బట్టి ఉంది అని వస్తాయి అన్నమాట. తెలిసిందా? అయితే ఇవి తక్కిన శబ్దాలుగా అన్నిటికీ. కానీ ఇక్కడ అకారాంతతః అని చూడండి. అకారం మీద అయితే కొంచెం తేడా ఉంది. అకారాంతతః అంటే అకారం మీద ఏం చేరుతుంది? ఐహి అని చేరుతుంది. రామ బాల ఉందనుకోండి, ఆ అకారంపై ఐహి చేరుతుంది, బాలై అని అవుతుంది.
అంటే ఇక్కడ ద్విహి అని వచ్చిన దానికి బదులుగా ఇక్కడ అకారాంతానికి అయితే ఒక అకారాంతానికి దక్షిణ వాటికి కాదు, దక్షిణ వాటికి అన్నిటికీ ద్విహే వస్తుంది. కానీ అకారాంతానికి మాత్రం ఏమొస్తుంది? ఐ వస్తుంది. భావై రామై కృష్ణై గోపాలై గోవింద ఇలాగా ఆ మొట్టమొదటి పత్రంలో ఉన్నాయి అకారాంత శబ్దాలు. వాటికి అన్నిటికీ కూడా ఐ అనేది జరుగుతుంది. ఐ తర్వాత చతుర్థి పంచమికి ఇక్కడ భ్యహ చేరిందా? ఈ అకారాంత శబ్దానికి అలా చేరదు. ఏం చేరుతుంది? ఏ భ్యహ చేరుతుంది. బాల ఉంటే బలేభ్య, అలాగే రామ రామేభ్య, ఆ విధంగా అకారాంత శబ్దం నారద నారదేభ్య, వృక్ష వృక్షేభ్య అని ఈ విధంగా ఏభ్య చేరుతుంది. అకారాంతానికి మాత్రం తృతీయలో ఐ, తర్వాత చతుర్థిలోను పంచమిలోను ఏభ్య చేరుతుంది. తక్కిన అన్ని శబ్దాలకి తృతీయ విభక్తిలో భి, చతుర్థి విభక్తిలో భ్య, పంచమి విభక్తిలో కూడా భ్య చేరుతుంది అన్నమాట. తర్వాత నేను షష్ఠి సప్తమి మిగిలినాయి. వాటికి ఏం చేరుతుంది? ఒక్కటే సూత్రం. ఇదేమిటి? ఇక్కడ ఇదేమిటన్నమాట? నాం అనేటువంటి దీర్ఘం. ఇది దీర్ఘం. దీర్ఘం సరిగా కనిపిస్తున్నట్టు లేదు. దీర్ఘం. ఇదేమిటి? దీర్ఘం. దీర్ఘం ఏమిటిది? దీర్ఘం. దీర్ఘం. నాం షష్ఠీ విభక్తిలో అన్ని శబ్దాలకు కూడా నాం అని చేరుతుంది. ఏం చేరుతుంది? నాం అని. ఎక్కడ? షష్ఠీ కిం కొన్ యొక్క బహువచనంలో అజంత శబ్దాలకు అన్నిటికీ కూడా బహువచనంలో నాం అని చేరుతుంది. ఏం చేరుతుంది? నాం. చేరితే ఈ నాం చేరినప్పుడు దాని వెనకాల ఏమవుతుందో ఆ దీర్ఘం అవుతుంది. బాలా ఉందనుకోండి, నాం చేర్చండి బాలానాం. చూసారా? బాలా అని శబ్దం అయితే నాం చేరంతో బాలా మీద ఉండే అకారం కాస్త దీర్ఘం అయిపోయింది. బాలానాం. చూడండి ఎంత బాగుంది పదం. బాలానాం. బాల అంటే నాం చేరిస్తే ఆ వెనుక నాచు దీర్ఘమైంది. బాలానాం. అలాగే బాలిక ఉందనుకోండి, బాలికానాం. శ్రీమైనా సరే పుణ్యమైనా సరే బాలిక ఉందనుకోండి, బాలికానాం. అలాగే హరి హరీనాం. ఇది రేపు మూలాన నకారం నకారమైందనుకోండి, ఆ వెనకాల ఉండేటువంటి దీర్ఘమైతే హరీనాం. సుమతీనాం, వాణీనాం, గురూణాం, సుతనూనాం. తర్వాత శబ్దాలు. తర్వాత వధూనాం, పితృణాం, మాతృణాం అని నామికి షష్ఠ్యాం సదీర్ఘపూర్వ. కానీ ఇక్కడ గోశబ్దానికి మాత్రం గవాం అని అవుతుంది. గోశబ్దానికి మాత్రం ఏమొస్తుంది? గో అనే దానికి